సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో విన్నర్ ఎవర్ అని చెప్పి నెంబర్ ఆఫ్ యూట్యూబ్లో పోల్స్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు అఫ్ కోర్స్ నాన్ బిగ్ బాస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అని చెప్పేసి అయితే పోల్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ పోల్స్లో తనుజానే టాప్లో ఉంది. ఫ్యామిలీ వీక్ వరకు కూడా కళ్యాణ్కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. నేను ఆ ఎమోషన్ని ఆ సెంటిమెంట్ని ఎక్కడ డిగ్రేడ్ చేయదలుచుకోలేదు. వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు. సో ఆ వీక్ ఆ వారం ఆ 2 వారాలు కూడా కళ్యాణ్కి మెజారిటీ ఆడియన్స్ ఓటేశారు యూట్యూబ్ పోల్స్లలో. సో దాదాపు కళ్యాణ్కి అండ్ తనుజకి 1-2 మార్జినే ఉంది. అంటే కళ్యాణ్కి 48%, తనుజకి 46%, కళ్యాణ్కి 45 ఉంటే తనుజకి 43. ఈ మార్జిన్తో కళ్యాణ్ చాలా వరకు లీడ్లో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కళ్యాణ్ బీప్ వర్డ్స్ యూజ్ చేసినా కూడా నాగార్జున గారు దాని సాఫ్ట్వేర్లో మాట్లాడి దాన్ని సింపుల్గా వదిలేయడంతో ఆ ఆడియన్స్లలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నెగటివ్ స్టార్ట్ అయింది. అంటే ఎందుకు ఇంత ఫేవరిజం చేస్తున్నాడు అంటే తనుజ పో అన్న కూడా తనుజ దివ్యానికి తను పో అన్న దానికే నీకు బలుప కెప్టెన్ అని చెప్పి అహంకారం వచ్చిందని చెప్పి అంత డిగ్రేడింగ్గా మాట్లాడిన నాగార్జున గారు కళ్యాణ్ విషయంలో మాత్రం ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్తో మాట్లాడాడు అని చెప్పి న్యూట్రల్ ఆడియన్స్లో ఒక నెగిటివ్ వచ్చింది. అది కాకుండా దట్ సోకాల్డ్ రివ్యూవర్ కూడా ప్రతిసారి కళ్యాణ్ భజన్ అంటే ఎవరు చూస్తారు? నువ్వు 10 వీడియోలు చేస్తే 10 వీడియోలు కళ్యాణ్ భజన వేసి ఏమి లేని దాంట్లో కూడా ఇరికించి కళ్యాణ్ తోపు తురుము, కళ్యాణ్ బాగా తగ్గిండు, కళ్యాణ్ బాగా కూర్చున్నాడు, కళ్యాణ్ బాగా లేచిండు, కళ్యాణ్ బాగా నడిచిండు, కళ్యాణ్ షర్టు బాగుంది, కళ్యాణ్ షూస్ బాగుంది అని చెప్పి నువ్వు భజన చేస్తే ఇంకెందుకు చూస్తారు ఆడియన్స్ నీ రివ్యూస్? నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, అది నీకు అర్థం కావట్లేదు, అది ఫ్యూచర్లో. బట్ ఇవి చూడడం వల్ల ఆ న్యూట్రల్ ఆడియన్స్లో ఏమైపోయిందంటే, న్యూట్రల్ ఆడియన్స్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి కంటెస్టెంట్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళ ఫేవరెటిజం ఉంటుంది. కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఆ రోజు ఎపిసోడ్ను బట్టి దాన్ని డిసైడ్ చేసుకుని ఓటింగ్ అనేది వేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ పిఆర్ చేస్తున్న స్టంట్స్ అయినా కూడా అంటే రిమైనింగ్ కంటెస్టెంట్స్ని ఫుల్గా నెగిటివ్ చేసి తనుజ మీద ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అటాక్ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇటు రివ్యూస్ పరంగా కూడా 10 మంది రివ్యూవర్స్ ఉంటే 9 మంది రివ్యూవర్స్ తనుజకి అగెన్స్ట్గానే మాట్లాడుతున్నారు. ఎంతమంది రివ్యూవర్స్ తనుజకు పాజిటివ్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? అదే కళ్యాణ్ విషయంకి వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ ఎంత పెద్ద మిస్టేక్ చేసినా కూడా దాన్ని క్వశ్చనింగ్ చేసే వాళ్ళు లేరు. సో ఈ సీజన్లో రివ్యూవర్స్ కూడా ఎవరి క్రెడిబిలిటీ అనేది మొత్తం మిస్ అయిపోయింది. న్యూట్రల్ ఆడియన్స్లలో తనుజకి ఒక సింపతి వచ్చింది. అరే ఎందుకు నేను ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ తీసుకురావట్లేదు, కానీ ఒక అమ్మాయిని గెలిపించాలి అంటే ఒక అమ్మాయిని గెలిస్తే ఎందుకు ఇంతమంది లాగాలని చూస్తున్నారు? సరే తను తప్పు ఉంటే తను తప్పు ఉందని చెప్పాలి, కానీ దాంట్లో కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం అండ్ కళ్యాణ్ ఏం చేసినా రైట్, తనుజ ఏం చేసినా తప్పు అన్నట్టుగా న్యూట్రల్ ఆడియన్స్లలో అది ఖచ్చితంగా వెళ్ళింది. కాబట్టి తనుజకి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తనుజనే. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 9 సీజన్స్లో లేడీ విన్నర్ అనేవారు లేరు. శ్రీముఖి అట్లాగే గీతా మాధవి గారు విన్నర్ దాకా వచ్చారు, కానీ వాళ్ళు విన్నర్ అవ్వలేకపోయారు. ఓటీటీ సీజన్ ఎక్సెప్ట్ చేస్తే అసలు ఇంతవరకు కూడా లేడీ విన్నర్ అని లేరు. అది కాకుండా ఈ విధంగా ఒక సెలబ్రిటీ అంటే ఒక లేడీ కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ తను ఇంత డిగ్రేడ్ చేస్తే ఫ్యూచర్లో బిగ్ బాస్కి ఎవరు వస్తారండి? ఫీమేల్ కంటెస్టెంట్స్, టాప్ సెలబ్రిటీస్ ఎందుకు వస్తారు? అంటే ఇంత దూరం వచ్చి ఇంకొకరితో మాటలు పడినాక వాళ్ళ నెగిటివ్ చేసుకోవడానికి ఎందుకు వస్తారు? సో ఇవన్నీ చూస్తుంటే తనుజకి ఇంకొంచెం అంటే ఇంతమంది రివ్యూవర్స్ కూడా ఆమె నెగిటివ్ చేసినా కూడా ప్రతి పాయింట్లో తనుజ తప్పు. ఇప్పుడు తనుజ బీప్ వర్డ్ వాడలే, కానీ వాడిందని చెప్పి పోర్ట్రే చేస్తే ఇంకేం మాట్లాడతాం? ఆమె వాడిందే లేదు. అక్కడ ఎవరి ఎక్స్ప్రెషన్స్ షాకింగ్గా లేవు. అండ్ కొంతమంది ఏమంటున్నారు అంటే లైవ్లో మాట్లాడింది అంటే లైవ్లో చాలా మ్యాట్స్ మ్యూట్ చేస్తారు. నాట్ ఓన్లీ తనుజ, కళ్యాణ్ మాట్లాడినా, ఇమ్మాన్యుయల్ మాట్లాడినా, భరణి ఎవరు మాట్లాడినా సరే కొన్ని వర్డ్స్ని మ్యూట్ చేస్తారు. మీరు దాన్ని బేస్ చేసుకొని తనుజ బీప్ వర్డ్స్ వాడింది అంటే ఇంకెంతకన్నా అన్యాయం ఏముంటుంది? ఎందుకు ఈ విధంగా ఆమె మీద కావాలని చెప్పి నెగిటివ్ క్రియేట్ చేయడం? అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్సెప్ట్ కళ్యాణ్ రిమైనింగ్ ఏ కంటెస్టెంట్కి సంబంధించిన నెగిటివ్ లీక్సే బయటకు వస్తాయి. అదే కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి మాత్రం పాజిటివ్ బజ్ మాత్రం ఎందుకు బయటకు వస్తుంది? ఎవరు క్రియేట్ చేస్తున్నారు? అసలు కళ్యాణ్ కెప్టెన్సీ లాక్కున్నారని చెప్పి మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే. కానీ కళ్యాణ్ కెప్టెన్సీ లాక్కున్నారు, తీసేసుకున్నారు అని చెప్పేసి ఒక ఫేక్ బజ్ క్రియేట్ చేసి అట్లా కళ్యాణ్ విషయంలో సింపతి క్రియేట్ చేయడం. అంటే ఇవన్నీ ఏంటంటే కళ్యాణ్ గెలిపించడానికి దండోపాయాలు ఏదో ఒకటి. సో అవన్నీ వీళ్ళందరూ ప్లే చేయడంతో చూసే ఆడియన్స్కి చిరాకు వచ్చింది. ఏందిరా బాబు ఇది, ఆయనేమో చూస్తేనేమో హౌస్లో ఆయన పెద్ద చేసింది ఏం లేదు, కానీ వీళ్ళేమో బయట ఇంత భజన చేస్తున్నారు అని చెప్పి అండ్ తనుజని వాంటెడ్గా డిగ్రేడ్ చేయడంతో తనుజకి ఆడియన్స్లలో అయితే ఖచ్చితంగా ఒక సింపతి అయితే క్రియేట్ అయ్యింది. అది నేను సింపతి అంటారా, మీరు దానికి వేరే ఏ పేరైనా పెట్టుకోండి, కానీ న్యూట్రల్ ఆడియన్స్లో ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది తనుజకి. సో అందుకే తనుజకి ఈ రేంజ్లో యూట్యూబ్ పోల్స్లలో ఓటింగ్ పడుతుంది. ప్రజెంట్ యూట్యూబ్ ఏ పోల్ చూసుకున్నా సరే తనుజనే టాప్లో ఉంది. జస్ట్ తనుజ ఇప్పుడు చేయాల్సిన దానిలో ఒకటే, ఎవరితోని రైవల్రీ పెట్టుకోకుండా జస్ట్ స్మైల్ ఇస్తూ నవ్వుతూ ఉంటే సరిపోతుంది. చిరాకు పడుకుంటూ వీళ్ళ మీదకి నోరు పారేసుకొని మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తే దాన్ని విన్నర్ అయ్యే అవకాశాలు 99% ఉన్నాయి. బిగ్ బాస్ వాళ్ళు కనుక ఏదైనా మ్యాజిక్ చేసి అగ్నిపరీక్ష 2కి సంబంధించి మనకు బజ్ ఉండాలనుకుంటే
అది కళ్యాణ్ చేతికి వెళ్ళిపోవచ్చు. కానీ లేకపోతే మాత్రం ఈ సీజన్‌లో ఖచ్చితంగా తనుజ విన్నర్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో, మీరు ఓటేయాలనుకుంటే ఓటేసుకోండి. ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ అయితే యూట్యూబ్ పోల్స్‌లలో తనుజ నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఇది నేను అన్నిట్లలో చూసి చెప్తుంది. కేవలం యూట్యూబ్ పోల్స్ వరకే మీకు చెప్తున్నానండి. వేరే ఇంకా ఏమీ కాదండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.